తోటపల్లి బ్యారేజ్ వద్ద పాతకుడి ఎడమ కాలువల షట్టర్స్ పాడైపోయిన విషయంపై గత 2 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మరియు తోటపల్లి కాలువల ఆధునీకరణ పనులు సాధన సమితి నాయకత్వంలో సంబంధిత జలవనరుల శాఖ అధికారుల దృష్టికి పలు దఫాలుగా సమస్యను తీసుకువెళ్లడం జరిగింది. ఇదే విషయమై మే 26న సీతంపేటలో జరిగిన గ్రీవెన్స్ సందర్భంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, మే 29న జూన్ 4న జరిగిన స్థానిక సబ్ కలెక్టర్ పాలకొండ వారి సమక్షంలో జరిగిన చర్చల సందర్భంగాను సమస్యను వారం 10 రోజుల్లో పని పూర్తి చేసి షట్టర్స్ బిగించి జూలై 15 నాటికి ఖరీఫ్ సీజన్ పంటలకు సాగునీరు ఆటంకం లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఇదిగో టెండర్, అదిగో పనులు అంటూ ఊరిస్తున్నారే తప్ప మాటలు చెప్పడమే కానీ నేటికి ఆ పనులు జరగకపోవడంతో మరోసారి పార్వతీపురం మన్యం జిల్లా గ్రీవెన్స్ సేల్ సందర్భంగా డిఆర్డీఓకే హేమలత దృష్టికి సమస్యను తీసుకురాగా స్పందించిన డిఆర్ఓ సంబంధిత ఎస్సీతో మాట్లాడటం జరిగింది. సంబంధిత ఫైల్ నార్త్ కోస్ట్ సిఈ దగ్గర ఉందని, ఆయకట్టు రైతుల అవసరాన్ని వారి దృష్టికి తీసుకువెళ్తానని, ఆ సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. జూలై 15 నాటికి షట్టర్లు సమస్య పరిష్కారం కాకపోతే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మరియు తోటపల్లి కాల్వల ఆధునీకరణ పనుల సాధన సమితి తరఫున ఉద్యమం తప్పదని జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు స్పష్టం చేశారు. ఈరోజు జూన్ 23వ తేదీ 2025 పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెలబ్రేషన్కి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున గౌరవ డిఆర్ఓ కె హేమలత గారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తోటపల్లి పాత కుడి ఎడమ కాలువల షట్టర్స్ ఏవైతే పాడైపోయాయో వాటిని తక్షణమే పైకి తీసేసి కొత్త వేయాలని చెప్పి గత 2 నెలలుగా రైతాంగం ఉద్యమం చేస్తున్న నేపథ్యంలో ఇదిగో చేస్తాం అదిగో చేస్తామంటున్నారు. ఇప్పటి వరకు కూడా ఆ ఫైల్ అనేది మూవ్ అవ్వలేదు. మరి గౌరవ సిఈ దగ్గర అది పెండింగ్ అయి ఉందని చెప్పి నిన్నను సంబంధిత జలవనరుల శాఖ అధికారులతో మాట్లాడితే చెప్పారు. మరి ఇప్పటికీ ఆ టెండర్ ప్రక్రియ పూర్తి కాకపోతే ఆ షట్టర్స్ని బాగు చేయడం ఎప్పుడు, పాతవి పైకి తీసి కొత్త వేయడం ఎప్పుడు అవుతుంది, టెండర్ పాడేవారు ఎవరు, ఎప్పటికి ఇది పూర్తి చేస్తారు, సాగునీరు ఖరీఫ్ సీజన్ సంబంధించి ఎప్పుడు విడుదల చేస్తారు, ఇది ఇతిమితంగా ఒక స్పష్టత అనేది స్థానిక ఇరిగేషన్ అధికారులు ఇవ్వడం లేదు. దీని మీద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మరోసారి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. డిఆర్ఓ గారు మరి ఈ గారితో మాట్లాడారు. గౌరవ ఈఈ సుధాకర్ గారితో మాట్లాడితే వారు చెప్పారు, మేము సిఈ గారు ప్రస్తుతానికి సిఈ గారు పరిధిలో అది పెండింగ్లో ఉంది, వారితో మేము మాట్లాడతాం, ఖచ్చితంగా టెండర్ ప్రక్రియకి కొద్ది రోజుల్లోనే తీసుకొచ్చి ప్రయత్నం చేస్తాం, వారి దృష్టిలో కూడా మేము పెడతామని చెప్పి అన్నారు. మేము అనేది ఏంటంటే మీరు రాతపూర్వకంగా పెడుతుంటే ఫైల్ తిరగడం అవుతుంది తప్ప ఆచరణలో సాధ్యం కావట్లేదు. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ అనేది మెడ మీద కత్తిలా వేలాడుతుంది. ఇప్పటికి కూడా పాడైపోయిన షట్టర్స్ తీయకపోతే ఇంకెప్పటికీ కొత్త షట్టర్ వేస్తారు. కొత్త షట్టర్ వేయడానికి టెండర్కి వెళ్ళాలి. టెండర్ ఎవరు పాడతారు, ఎప్పుడు కావుద్ది, అదంతా చూస్తే ఈ సీజన్కి అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. ఇదే జరిగితే మేము 15 రోజులు గ్యాప్ ఇస్తాం. ఈ లోపుగానే పనులు పూర్తి అయితే పర్వాలేదు, లేకపోతే ఆయకట్టు రైతులతో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ఆందోళన సిద్ధమవుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను.